ఒక చిన్న గ్రామంలో రాము అనే కట్టెలు కొట్టే మనిషి తన భార్య కుమారుడితో కలిసి జీవించేవాడు. అతను ఎంతో కష్టపడినా వారి జీవితం పేదరికంలోనే కొనసాగుతుండేది. ఒకరోజు రాము అడవిలో కట్టెలు కొడుతూ ఒక గుహ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నిస్సహాయంగా ఉన్న ఒక ముని అరుస్తూ, "బాబు, నాకు సహాయం చెయ్యి" అని చెప్పాడు. అతను భారీ కొమ్మ కింద చిక్కుకుపోయాడు. రాము వెంటనే ఆ కొమ్మను తొలగించి మునికి సహాయం చేశాడు. ఆ ముని ఆనందంగా, "నీ మంచితనానికి బహుమతిగా ఈ మాయామణిని ఇస్తున్నాను. దీని ద్వారా ప్రతిరోజు ఒక కోరిక తీర్చుకోవచ్చు, కానీ జాగ్రత్తగా ఉపయోగించు నాయనా" అని చెప్పి వెళ్ళిపోయాడు. రాము మొదటి రోజు భోజనం కోరాడు. మరుసటి రోజు అతని ఇంట్లో రుచికరమైన విందు సిద్ధంగా ఉంది. తరువాతి రోజు బంగారం కోరాడు. కొద్ది రోజుల్లోనే అతని పేదరికం పోయి రాజప్రసాదంలో జీవించేవాడు. అయితే అతని భార్యకు ఈ చిన్న చిన్న కోరికలు సరిపోవడం లేదు. ఎందుకని ఒకటిగా కోరాలి, నేరుగా అపారమైన ధనం కోరదాం అని అన్నది. రాము దానికి అంగీకరించలేదు. అయినా ఆమె పట్టుదలతో మణిని చేత పట్టుకొని, "నాకు ఎప్పటికీ ముగియని బంగారం కావాలి" అని కోరుకుంది. అలా చెప్పగానే మణి నల్లబడిపోయి ముక్కలుగా పగిలిపోయింది. వెంటనే వారి ఇంటి భవంతి అదృశ్యమై మళ్ళీ పాత గుడిసె మిగిలిపోయింది. వారు పూర్తిగా పేదరికంలోకి పడిపోయారు. అప్పటికి రాము గ్రహించాడు, దురాశ దుఃఖానికి కారణం.